హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పేటిఎం ఎలా యూజ్ చేస్తారు అనేది తెలుసుకుందాం. చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, పేటిఎం ఎలా యూజ్ చేయొచ్చు, పేటిఎంకి ఎలా మనీ యాడ్ చేయాలి, పేటిఎం నుంచి మనం మనీ మన అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం పేటిఎం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ పేటిఎం అని క్లిక్ చేయండి. పేటిఎం నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫస్ట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీకు మెనూ ఈ విధంగా కనిపిస్తుంది. ఫస్ట్ దీంట్లో మనం ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం పే అనేది ఆప్షన్ కనిపిస్తుంది కదండి మీకు. ఇక్కడ ఈ పే ఆప్షన్ ఏంటంటే మనకు చాలా వరకు ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ ఎక్కడైనా పెట్రోల్ బంక్ కానీ ఇక్కడ మనకు ఏంటంటే క్యూఆర్ కోడ్ అనేది ఒకటి కనిపిస్తుంది. దాన్ని మనం స్కాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో అప్పుడు మనం పే ఆప్షన్ ఇక్కడ మర్చెంట్ కానీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ ఇలాంటివి ఇక్కడ చేయవచ్చు అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉన్నది చూడండి, యాడ్ మనీ. మనం ఇందులో మనీ ఎలా యాడ్ చేయాలనేది దీని మీద ఇది క్లిక్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ మన బ్యాలెన్స్ ఇంత ఉంది. ఇదేమో మన పాస్బుక్, మన ట్రాన్సాక్షన్స్ ఏమేమి చేసాము ఇది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ 100 రూపీస్ యాడ్ చేయాలనుకున్నప్పుడు 100 యాడ్ చేసుకుని ఏమైనా ప్రోమో కోడ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఏమైనా ప్రోమో కోడ్స్ ఉన్నట్టయితే దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకు ఏమైనా ప్రోమో కోడ్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ప్రజెంట్ అయితే పేటిఎం అయితే మనకు ప్రోమో కోడ్స్ కానీ ఏమి ఇవ్వట్లేదండి. సో దాని గురించి వదిలేయండి. ఇక్కడ మనం మనీ యాడ్ చేయడం ద్వారా మనకు మనీ ఎలా యాడ్ చేయాలంటే మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే మీ డెబిట్ కార్డ్ అయితే కార్డ్ నెంబర్, మంత్, ఇది ఎక్స్పైరీ డేట్ అనమాట. తర్వాత సివివి అనేది మీ కార్డు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ జస్ట్ ఇక్కడ మీకు డిస్ప్లే ఒకటి ఇచ్చాడు ఎగ్జాంపుల్కి. సో ఇక్కడ మీకు అది అంతా చేసేసి పే నౌ అని క్లిక్ చేస్తే మీకు మనీ యాడ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీకు ఈ కార్డ్ మనం సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొన్ని కార్డ్స్ ఇక్కడ సేవ్ చేసేసాను. తర్వాత మామూలుగా ఏమైనా క్రెడిట్ కార్డ్స్ కానీ, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్, ఇప్పుడు మీకు ఏమన్నా యాక్సెస్ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఉంటే కానీ, తర్వాత యూపీఐ. ఇప్పుడు యూపీఐ అనేది ఇప్పుడు యూనివర్సల్ పేమెంట్ గేట్వే అనేది. దీంట్లో మనకి ఏమైనా విపిఐ అకౌంట్ ఏమైనా ఉన్నట్టయితే దాని నుంచి కూడా మనం మనీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ పేటిఎం అనేది మనం మోస్ట్లీ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇక్కడ ఉంది చూడండి, రీఛార్జ్ ఆర్ పే బిల్స్ ఫర్ మొబైల్ ప్రీపెయిడ్ కానీ, మొబైల్ పోస్ట్ పెయిడ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డిటిహెచ్, మెట్రో ఫీజ్ కానీ, ఏమన్నా మనం ఫీజు అప్లై చేసుకోవడం కానీ, గూగుల్ ప్లేలో మనం మూవీస్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ ఇలాంటివన్నీ ఇక్కడ చూస్తాం అన్నమాట. సో ఆ విధంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా మూవీస్, బస్, ఫ్లైట్స్, ట్రైన్ ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఈ వీడియోలో నేను ఓన్లీ రీఛార్జ్ ఒక్కటే చెప్తున్నానండి. రీఛార్జ్లో మీకు ఇంకా వేరే వేరే ఆఫర్స్ కూడా ఉంటాయి. అది ఎలా చేయాలి, ఎలా రీఛార్జ్ చేయాలనేది మీకు తర్వాత నేను చెప్తాను. ఇక్కడ ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత పోస్ట్ పెయిడ్ కావాలంటే పోస్ట్ పెయిడ్ కానీ ఇక్కడ మనం మనీ ప్రొసీడ్ పే బిల్ అని కొట్టంగానే సపోజ్ ఇక్కడ చూడండి, నేను ఒక నెంబర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసి సమ్ అమౌంట్ 600 నేను రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ప్రొసీడ్ పే బిల్ అని అడిగితే ఇక్కడ మనకి ఏమైనా ప్రోమో కోడ్స్, రీఛార్జ్ ప్రోమో కోడ్స్ కానీ, ఏమైనా హాట్ డీల్స్, పేమెంట్ వ్యాలెట్ ఆఫర్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ట్రావెల్, ఇలా మనం ఇక్కడ ఆఫర్స్ అనేది యాడ్ చేసుకొని ప్రొసీడ్ చేస్తే మనకు ఇక్కడ పేమెంట్ గేట్వే అనేది వస్తుంది. ఇందులో మనం బ్యాలెన్స్ పేటిఎం వ్యాలెట్ నుంచి అందరు చేసుకోవచ్చు. లేదు ఇక్కడ మన డెబిట్ కార్డ్ యాడ్ చేసుకొని ఇట్లా ఇంతకుముందు చెప్పాను కదన్నా, అలా విధంగా మనం పేమెంట్ చేసుకోవచ్చు. నా తర్వాతి వీడియోలో నేను ఎలక్ట్రిసిటీ బిల్ ఎట్లా పే చేయాలి, మెట్రో కార్డ్స్ ఇవి, తర్వాత ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you.